హాయ్ ఫ్రెండ్స్, గరడ ఆడియో స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మీ ముందుకండి డాల్బీ DTS 5.1 యాంపర్ అండి. ఈ యాంపర్ వచ్చండి అనకాపల్లి జిల్లా కోడూరు నుంచి నాకు ఆర్డర్ ఇచ్చారండి. ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు రమణ గారు అండి. రమణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. అతను నాకు యూట్యూబ్లో చూసి డైరెక్ట్గా ఫోన్ చేసి ఆర్డర్ ఇచ్చారండి. నాకు ఫుల్ సెట్ కావాలండి, నాకు లో బడ్జెట్లో అన్నారండి. లో బడ్జెట్లోనే సరే అండి తను తయారు చేస్తాను, లో బడ్జెట్లోనే ఒప్పుకున్నానండి. అయితే ఈ వీడియోలోకి వెళ్ళి ముందండి ఎవరైనా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి. అలాగే ఒక లైక్ కూడా కొట్టండి. మీరు లైక్ కొట్టడం వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకి ఫార్వర్డ్ అయ్యి వాళ్ళు కూడా చూసే అవకాశాలు ఉంటాయండి. అలాగే నా ఛానల్ని కాస్త సపోర్ట్ చేయమని నా రిక్వెస్ట్ అండి. అలాగే 5.1 యాంపరే కాదండి, అతను ఫుల్ సెట్ అండి. ఫుల్ సెట్ నా దగ్గర ఆర్డర్ పెట్టారండి. ఫుల్ సెట్ వచ్చండి 6 ఇంచ్ ఊపర్స్, సెంటర్ ఛానల్ వచ్చి 4 ఇంచ్ మిడ్ రేంజ్ స్పీకర్లతో ఆర్డర్ పెట్టారండి. అయితే మరి హై బడ్జెట్లో కాదండి, లో బడ్జెట్లో చేయడం జరిగిందండి. అయితే మొత్తం 1 by 1 మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి. అయితే ఫస్ట్ స్పీకర్లను చూద్దామండి. స్పీకర్ ఎట్లా ఉంటాయి అనేది చూపిస్తానండి. అవి ఇదిగండి సరౌండ్ స్పీకర్లు అండి. ఫ్రంట్ లెఫ్ట్ రైట్, బ్యాక్ లెఫ్ట్ రైట్ అండి. అయితే థియేటర్ టైప్ అండి. ఇది షేప్ వచ్చి రౌండ్గా వస్తుందండి. చాలా బాగా లుక్ అండి. ఇవి చూడ్డానికి ఒక థియేటర్ లుక్లో ఉంటాయండి. చాలా బాగుంటాయండి ఈ మోడల్ స్పీకర్స్. అలాగే ఇవి అతను గోడ తిక్కబెట్టుకునే టైప్లో కావాలన్నారండి. వాళ్ళు గోడ తిక్కబెట్టడం కంటే వెంటనే 2 ఇచ్చానండి ఉక్కులు. ఎందుకంటే చాలా జనం మధ్యలో ఒకటే బిగిస్తారు. ఇవి 2 ఇచ్చానండి. 2 ఇవ్వడానికి కారణం ఏంటంటే అండి, ఇవి వేరే నిలువు రావండి. స్పీకర్లు ఎట్లా వస్తాయంటండి, ఈ టైప్ వస్తాయండి. ఈ టైప్ ఉండడం వల్ల ఈ సైడు వెయిట్ ఎక్కువ ఉంటుందండి. అప్పుడు మధ్యలో పెట్టడం వల్ల అటు ఇటు ఊగే ఛాన్స్ ఉంటుందండి. ఆ ఛాన్స్ లేకుండా 2 పక్కలు 2 ఉక్కులు ఇవ్వడం జరిగిందండి. అలాగే స్పీకర్ కూడా మనం డైరెక్ట్ వైర్ కాకుండా స్పీకర్ టెర్మినల్ ఇచ్చామండి, సాకెట్. ఎందుకంటే డైరెక్ట్గా ఇక్కడ పెట్టుకోవచ్చండి. అలాగే మనం బాక్స్ గోడకి తగిలించాక ఈ పేపర్ కానీ ఏమి డ్యామేజ్ లేకుండా మనం బాటన్ బుష్లు తీసుకోవడం జరిగిందండి. ఈ బాటన్ బుష్లు కూడా చాలా హెవీగా ఉంటాయండి, చాలా గట్టిగా ఉంటాయి. స్మూత్ కాదండి, బాగుంటాయండి, గట్టిగా ఉంటాయి. మనకి ఏ ఇబ్బంది ఉండదండి. గోడకు మనం ఇలా పెట్టేసుకోవచ్చండి. లేదంటే ఎప్పుడైనా కింద పెట్టినా ఇలా పెట్టినా మన బాక్సు ఫ్లోర్కు టచ్ అవ్వకుండా ఉంటుందండి, ఇబ్బంది ఏమి ఉండదు. అలాగే ఇందులో వచ్చండి స్పీకర్లు వచ్చండి బెల్సన్ అండి. చూడండి మీకు బెల్సన్ అండి. అయితే బెల్సన్ నేను ఎందుకు తీసుకున్నానంటండి,
ఇది పేపర్ కొనొచ్చండి. మనకు మంచి క్వాలిటీ కలదండి. అలాగే డస్ట్ కాకపోయినాగా ఇవన్నీ కూడా మంచి క్వాలిటీగా ఉంటాయండి. మనం ఇప్పుడు బిఎల్జీ కానీ తర్వాత వగైరా వగైరా ఇవన్నీ చూసుకుంటే వాటికన్నా బెస్ట్ అనిపించిందండి. నా దగ్గర బిఎల్జీ ఉన్నాయండి. తర్వాత ఏమో ఏది సాకో ఉందండి. చాలా ఇంచుమించుగా 4-5 బ్రాండ్లు ఉన్నాయండి. కానీ అతనికి కొంచెం మనకి ఈ ఏరియాలో నాకు ఫస్ట్ టైం. దానికి తోడు ఇంకోటి ఏంటంటే ఈ హోమ్ థియేటర్ నేనే అక్కడికి వెళ్ళి ఇన్స్టాల్ చేయాలండి. హోమ్ థియేటర్ నేను వెళ్ళి ఇన్స్టాల్ చేయాలి. తర్వాత మనం అతను ఇక్కడికి వచ్చి కనీసం సౌండ్ కూడా ఆలకించడానికి రాలేదండి. దాన్ని పెట్టి ఏంటంటే మంచిగా ఉండాలి సౌండ్ అని నేను బిఎల్జీ తీసుకున్నానండి. అయితే బిఎల్జీలో ఇది 60 వాట్ అండి. 4 ohmsలో 60 వాట్ అండి. మరి పీక్ పవర్ వచ్చండి మినిమం 120 వరకు పీక్ పవర్ ఉందండి. మనకి మీకు దీనికోసం ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నా ఛానల్లో వీడియో ఉంటుందండి, అందులోకి వెళ్ళి చూడండి. బిఎల్జీ ఊపల కోసం అందులో ఉందండి. కానీ క్లారిటీ అయితే మాత్రం సూపర్ అండి. బిఎల్జీ కానీ తర్వాత బాల్టను, తర్వాత ఇంటోన్ బాగానే ఉంటుందండి. మళ్ళీ తర్వాత బ్రైటోన్ ఇట్లన్నిటికన్నా బెల్సోన్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి సౌండ్ సిస్టమ్కి అయితే మాత్రం. తర్వాత ఇంటోన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి. నేను సెంటర్ ఛానల్కి అయితే ఇంటోనే తీసుకున్నానండి 4 inch. అది కూడా మీకు చూపిస్తానండి, అది తీసుకుని వస్తా. ఈ బాక్స్ సెంటర్ ఛానల్ బాక్స్ అండి. మనకి చాలా బాగుంటుందండి సెంటర్ ఛానల్ బాక్స్. లుక్ పరంగా కూడా మీరు చూడొచ్చండి. అయితే సెంటర్ ఛానల్ బాక్స్ కూడా అతను అవే మోడల్లో ఉన్నాయో సెంటర్ ఛానల్ బాక్స్ కూడా నాకు అదే మోడల్లో ఉండాలండి. ఇది కూడా అన్నీ ఒకే మోడల్లో ఉండాలి అన్నారు. అలాగనే సెంటర్ ఛానల్ బాక్స్ కూడా అదే మోడల్లో తయారు చేశానండి. ఇట్లు కూడా సేమ్ వాటర్కి ఎలా ఉపయోగించాలి ఇట్లు కూడా 2 days ఉపయోగించండి వాల్ మౌంట్లో. తర్వాత బాటన్ బుస్సులు కూడా 2 ఇచ్చానండి. మనకి అతను టీవీకి పైన పెట్టుకుంటున్నారండి గోడకి, అందువల్లండి. ఇందులోనే 4 inch ఇంటోనండి. ఒక్కొక్కటి 30 watt అండి. అయితే 4 ohms అండి. నేను 8 ohms కింద కన్వర్ట్ చేసుకున్నానండి. ట్విటర్ వచ్చి జిప్పు 1 or 2 అండి. ఇట్లనే తయారు చేశానండి. అయితే గ్రిల్ కూడా అండి చాలామంది డైరెక్ట్ కట్ చేసేస్తారండి. ఇవి పెట్టకుండా ఈ పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం సపోర్ట్ ఎక్కువ ఉంటుందండి. మనం ఇరిగిపోవడం కానీ వంగిపోవడం కానీ ఇలాంటివి జరగకుండా ఉంటాయి. నేను చాలా వీడియోల్లో చాలామంది దగ్గర చూశానండి. ఇవి ఉండటం లేదండి. నా దగ్గరే తీసుకోవాలని లేదండి, ఎవరి దగ్గర తీసుకున్నానండి కంపల్సరిగా ఇవి మాత్రం పెట్టించుకోండి. ఇవి పెట్టించుకోవడం వల్ల సపోర్ట్ గట్టిగా ఉంటుంది. తర్వాత మీకు లైఫ్ ఎక్కువ ఉంటుందండి. తర్వాత నేను ప్రతి దానికి ఇవన్నీ సీపెన్ బెస్ట్ కావండి. డూగి సౌండ్లోనే తీసుకున్నానండి. స్పీకర్ గ్రిల్ లాకులు మొత్తం డూగి సౌండ్లో తీసుకున్నానండి. ఇవన్నీ డూగి సౌండ్లోనే తీసుకొని మొత్తం నేను మ్యాక్సిమం వెనకాల స్పీకర్ పోర్ట్లు కూడా డూగి సౌండే. ఇవన్నీ ఎందుకంటే కొంచెం నాకు తెలిసి మన లోకల్ అట్లతో పోల్చుకుంటే అవి చాలా బాగున్నాయండి. ఒక 10 రూపాయలు అటు ఇటు ఉంటుందని 10 రూపాయల కోసం చూసుకుంటే క్వాలిటీ పోద్ది కదండి. అందుకోసం కొంచెం మంచిగా తీసుకోవాల్సి వచ్చిందండి. అలాగే నెక్స్ట్ మనం యాన్పేర్ కోసం మాట్లాడదామండి. యాన్పేర్ లుక్ చూస్తే ఇలా ఉంటుందండి. అయితే మీకు ముందుగా నేను యాన్పేర్ ఆన్ చేసి ఇందులో యూవీ మీటర్ ఆప్షన్ కూడా ఉందండి. మన రిమోట్లోనే మొత్తం యూవీ మీటర్లు ఇవన్నీ మార్చుకోవడం అవన్నీ కూడా చూపిస్తానండి.
ఎందుకంటే మీకు కొంతమందికి యూ మీటరు అంటే డిజైన్ కొంతమందికి ఒకలా పెట్టుకోవడం ఇష్టం ఉంటుంది, మరొకరికి ఇంకొకలా ఇష్టం ఉంటుంది. కాబట్టి మొత్తం అవన్నీ మీకు చూపిస్తానండి యాన్పర్ ఆన్ చేసి. అయితే ఈ యాన్పర్ ఫ్రంట్ లుక్ చూశారు కదండి, అతను నాకు మొత్తం అంతా ప్రీమియం లుక్లో కావాలండి. అది కూడా కొంచెం నేను క్లాసికల్గా ఉంటానండి, నాకు బ్లాక్ ఇలా కాకుండా కొంచెం వేరేగా ఏమైనా చూడండి అంటే నేను అన్న గ్రే కలర్లో ఉందండి, మరి గ్రే కలర్లో వేసుకుంటారా వైట్ వేసుకుంటారా అంటే గ్రే కలర్ తీసుకుంటున్నారు. గ్రే కలర్ తీసుకున్నామండి. గ్రే కలర్ తీసుకొని దీనికి మ్యాచింగ్ మనకు బాటమ్ బ్రష్లు కూడా మీరు చూడొచ్చు, సిల్వర్ కలర్ తీసుకున్నానండి బాటమ్ బ్రష్లు. దానికి తోడు అతను సబూఫర్ వచ్చేది JBL 1500 అంటే 1300 అసలు ఒప్పుకున్న ప్రకారం అయితే 1300 అండి. ఇంకా నేను 1500 JBL సబూఫర్ ఇవ్వడం జరుగుతుందండి. అయితే యాన్పర్ ఫ్రంట్ లుక్ చూస్తే ఇలా ఉంటుందండి. బ్యాక్ సైడ్ ఒకసారి చూపిస్తానండి ఎట్లా ఉన్నదో. నేను ఎవరికి ఇచ్చిన 7.1 యాన్పర్ క్యాబినెట్ మాత్రం ఇస్తున్నానండి, ఎందుకంటే ఎప్పుడైనా ఫ్యూచర్లో వాళ్ళు చేయించుకుంటానని. అయితే ఫస్ట్గా ఇవి RC సాకెట్లు అండి. DVD ప్లేయర్ అయితే లేదండి, అది డమ్మీ చేశానండి. టీవీ, DVD, తర్వాత DTH అంటే ఏదైనా 2 ఛానల్ పనిచేస్తాయండి ఇవి. మన టీవీ నుంచి కానీ లేకపోతే మొబైల్ నుంచి కానీ మనం RC సాకెట్లు ఇచ్చుకున్నట్టు. అలాగే స్పీకర్ టెర్మినల్ అండి, ఫ్రంట్ రైట్ లెఫ్ట్ అండి, సరౌండ్ రైట్ లెఫ్ట్ అండి, సబూఫర్ సెంటర్ అండి. ఈ బ్యాక్ సరౌండ్ లెఫ్ట్ రైట్ అండి. అయితే ఈ డమ్మీ అండి, ప్రస్తుతానికైతే ఖాళీ అండి. అలా ఫ్యాన్లు అయితే ఏం బిగించలేదండి, ఫ్యాన్లు లోపల వేసానండి. అలా ఫ్యూజ్ కూడా అండి హెవీది అండి, 10 ఆంపియర్ అండి ఫీజు. ఇది హెవీ ఫీజు ఇవ్వడం జరిగిందండి. అలాగే డాల్బీ డెకోడర్ వచ్చండి FT003 ఉపయోగించామండి. అలాగే లోపల కూడా ఏమున్నాయో ఒకసారి చూద్దామండి. ముందుగా ట్రాన్స్ఫార్మర్ చూస్తండి 24024 7 ఆంపియర్ అండి ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నామండి. ఇది మన మహారాజా వాళ్ళదండి. అలాగే పవర్ సప్లై వచ్చండి 63 volts కెపాసిటర్లు అండి, 10,000 UF. డైవర్స్ వచ్చండి 6 amp డైవర్స్ తీసుకున్నాము సార్. అలాగే రిమోట్ కిట్ కోసం అండి 12 volts మ్యాక్స్విన్ బక్కన వాటర్ బోర్డు తీసుకున్నామండి. అలాగే ఫ్యాన్లకి లైటింగ్ కోసం వచ్చండి ఒక బక్కన వాటర్ బోర్డు తీసుకున్నామండి, ఫ్యాన్ నాయిస్ రాకుండా అండి. అలాగే రిమోట్ కిట్ వచ్చండి క్యూటెక్ రిమోట్ కిట్ తీసుకున్నామండి. రిమోట్ కిట్ అయితే చాలా ఎక్సలెంట్ వర్క్ అవుతుందండి, చాలా బాగుంది. అలాగే సఫ్రీ వచ్చండి గ్రోటెక్ అండి. అయితే కిందనే బిగించేవాడినండి, డైరెక్ట్గా దీనికి కంట్రోల్ సిస్టమ్ ఇచ్చారు కాబట్టి డైరెక్ట్గా ఇంకా కంట్రోల్కే ఫిట్ చేస్తానండి ఇది. అలాగే సబూఫర్కి వచ్చండి కుమార్ థండర్ మోనో తీసుకున్నామండి. అలాగే 5 ఛానల్కి వచ్చండి STK అండి. మరి ఆడియో క్లారిటీ అయితే మాత్రం STKలో సూపర్ ఉంటుందండి. ఇది ఫర్ ఛానల్ వచ్చండి 40 watt 45 watt అండి. 50 watt అన్నారు కానీ 45 watt ఇలా వస్తుందండి. తర్వాత స్పీకర్ ప్రొడక్షన్ వచ్చి క్రిస్టల్ ఆడియో అండి, 6 channel స్పీకర్ ప్రొడక్షన్ తీసుకున్నామండి. అలాగే డాల్బీ డెకోడర్ అండి FT003 ఓవరాల్గా ఇవి తీసుకున్నామండి. తర్వాత ఫ్యాన్లు వచ్చి 2 ఫ్యాన్లు అండి, ఇటు సబూఫర్కి ఒక ఫ్యాన్ అండి, తర్వాత 5 channel బోర్డుకి వచ్చి ఒక ఫ్యాన్ అండి, ఇవి తీసుకున్నామండి. ఓవరాల్గా వైరింగ్ కూడా ప్రాపర్గా చేసాను అనుకుంటున్నానండి. ఒకసారి
వైరింగ్ ఎలా చేశానన్నది కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే యాలపర్ ఆన్ చేస్తే లుక్ ఎలా ఉంటుందో చూద్దామండి. యాలపర్ ఆన్ చేస్తే ఓవరాల్ లుక్ ఇలా ఉంటుందండి. ఆన్ చేయగానే గరుడ ఆడిషన్ వస్తుందండి. బ్లూటూత్లో ఉందండి. అయితే అండి మనం యూవీ మీటర్ మార్చుకోవాలంటే రిమోట్లోనండి ఇదిగోండి చూడండి, వియూ అని ఉంది. మనకి ఏ స్టెప్ కావాలన్నా మార్చుకోవచ్చండి. మనకు అది మార్చుకుంటున్న కొలదికి ఆటోమేటిక్గా మారుతూనే ఉంటుందండి. అయితే మీకు అది మారుతుందో లేదో నేను చూపిస్తానండి. అయితే ఇప్పుడు నేను యూవీ మీటర్ సెట్టింగ్ మీకు చూపిస్తానండి. నేను ఇప్పుడు ఆప్టికల్లో కనెక్షన్ ఇచ్చానండి, ఆప్టికల్లో చూపిస్తా. హెచ్డిఎంఐ అండి, ఆప్టికల్ అండి. అదిగండి యూవీ మీటర్ ఒక స్టైల్లో ఉందండి. నెక్స్ట్ ఇది ఒక స్టైల్ అండి. తర్వాత టోటల్గా 8 రకాలు ఉంటాయండి. 8 రకాలుగా వస్తాయండి. హై వాల్యూలో ఉండడం వల్ల మొత్తం అంతా అన్నీ వెలుగుతున్నాయండి. మీకు వాల్యూని తగ్గిస్తండి మొత్తం ఆటోమేటిక్గా మీకు తెలుస్తుందండి. చూడండి, అవి కూడా నేను చూపిస్తాను. మొత్తం తగ్గిపోయిందండి. మీకు అది చూడండి ఇప్పుడు. ఓకే అండి. యాలపర్ ఫ్రంట్ లుక్ అయితే మాత్రం ఎక్సలెంట్ అండి. ప్లెయిన్గా ఉంది, చాలా లుక్గా ఉందండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్లో పెట్టుకోండి. అలాగే ఇంకా ఎవరికైనా స్పీకర్ ప్యాకేజీలు కానీ ఇవన్నీ కావాలనుకుంటే కనిపిస్తున్న నా నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. అలాగే ఇంకొకటండి, మెయిన్ ఐటమ్ మీకు పరిచయం చేయలేదండి, అది కూడా నేను చూపిస్తానండి ఇప్పుడు. సబ్ ఊపర్ అండి, ఇదండి సబ్ ఊపరు. మొత్తం ఓవరాల్గా సబ్ ఊపర్ ఇదండి, ఇదిగండి. అయితే ఈ సబ్ ఊపర్కి ఎలకలు దూరకుండా లోపల గ్రిల్స్ వేసానండి. అందరూ బయట బిగిస్తున్నారు, అలా అయితే బాగోదండి, కొంచెం చూడ్డానికి బాగోదని చెప్పి లోపల వేసానండి. ఓవరాల్గా అలా ఉంటుందండి లుక్. అయితే ఎవరికైనా యానపిల్ల కావాలన్నా ఏం కావాలన్నా కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అలాగే నాకు కొంచెం సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక ఉంటానండి.